ఇచ్చిందంట. ఈ ఆపరేషన్ వజ్రప్రహార్ మనకు యాంటీ డ్రగ్స్ ఒక ఆపరేషన్ నడుస్తూ ఉంది. ఈ ఆపరేషన్లో భాగంగా మంచి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని మన జీలుగుమిల్లి పోలీసు ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేశారు. దీంట్లో తాటికాయలగూడెం దగ్గర మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ టాటా డీసీఎం వ్యాన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 598 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 598 కిలోల గంజాయి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇద్దరు, దిలీప్ కుమార్ మహంతి, జనార్దన్ ప్రధాన్, వీళ్ళిద్దరు కూడా బరంపూర్ రెసిడెంట్స్. వాళ్ళ ఇద్దరిని కూడా ఈ మెటీరియల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒకరి మీద ఇంతకు ముందే ఒక యూపీ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గాంజాయి కేసు ఉంది. అంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా ఈ గంజాయి వృత్తిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్లాన్డ్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో భాగంగా మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. ఎక్కడ నుంచి లోడ్ చేస్తున్నారు, ఇంతకు ముందు చేసిన కొన్ని ట్రిప్స్ కూడా కన్ఫెషన్స్లో తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎవరు లోడ్ చేశారు, వీళ్ళు ఈ లోడ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మహారాష్ట్రలో, వాళ్ళ పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా గుర్తించడం జరిగింది. కానీ ఆ డీటెయిల్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తే టైంలో మళ్ళీ మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కాబట్టి. ప్రస్తుతానికి ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. తొందరలో ఆ మిగిలిన నలుగురిని, వాళ్ళకి కనెక్టెడ్ ఎంతమంది ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తుల్ని అన్నీ కూడా గుర్తించి ఆస్తుల్ని సీజ్ చేయడము, చట్టపరంగా స్వాధీనపరచుకోవడం కూడా జరుగుతుంది. ఈ వర్క్ అంతా కూడా చాలా చక్కగా మన జీలుగుమిల్లి పోలీసు ఈ అంతర్రాష్ట్రీయ గంజాయి ముఠాను పట్టుకోవడం జరిగింది. దీంట్లో కొంతమంది దీనికి సహకరించిన మన రాష్ట్రం వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళలో కొంత పోలవరం డిస్ట్రిక్ట్ సైడ్ ఉన్నారు. వాళ్ళు ఈ లోడింగ్ జరిగిన ప్రదేశం కూడా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని తొందరలోనే అరెస్ట్ చేస్తారు. మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు సుష్మిత గారు, ట్రైనీ ఏఎస్పీ గారు జయ, అండ్ మన పోలవరం డిఎస్పీ గారు, జీలుగుమిల్లి సిఐ అండ్ జీలుగుమిల్లి ఎస్ఐ వాళ్ళ టీం ఈ చాలా చక్కగా ఈ కేసుని సమర్థవంతంగా తీసుకొచ్చి ఒక కొలికి తీసుకొచ్చారు. ఫర్దర్గా కూడా వాళ్ళ టీమ్స్గా ఏర్పడి ఇట్లనే ఈ గంజాయి ముఠాని కంప్లీట్గా అరికట్టించేందుకు కృషి చేస్తారు.